ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఈ ఆషాఢ మాస బహుళాష్టమి అమావాస్య గురువారము పుష్యమీ నక్షత్రం రావడం వలన గురు పుష్యార్క యోగాన్ని ఎలా పొందాలి, శ్రావణ మాసము మొదటి శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక లక్ష్మీదేవి అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణ ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. వృశ్చిక రాశికి అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ రాహు సంచార స్థితి ఉండడం వలన అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. వాటి వల్ల యంత్ర ప్రమాదాలు, ఆయుధ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, గురువులు, పెద్దవారు ఏదైనా చెప్తే వినే ప్రయత్నం చేయండి, అంత మంచి కలుగుతుంది. నూతనంగా వివాహమైన వారు సత్ప్రవర్తన, సత్కార్యక్రమాలు, స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అనేటువంటి మీరు అలాంటి కార్యక్రమాన్ని ఆచరింపచేయగలిగినట్లయితే భోజనం చేసేటువంటి కాల సమయంలో కుక్కకు కానీ కాకికి కానీ ఆహారాన్ని దానం చేయగలిగినట్లయితే మంచి పుత్రిక సంతాన సౌభాగ్య స్థితి కలుగుతుందని చెప్పి గమనించాలి. సప్తమంలో శుక్రుడు సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఒకరినొకరు మోసం చేసుకోవద్దు, గౌరవాన్ని పుచ్చుకునే ప్రయత్నం చేయాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, చోరభయం, అగ్నిభయం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య రోజున అష్టమి తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు, ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. భాగ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా ఉండండి. ఉన్నతమైనటువంటి వ్యాపార సేవారంగ కార్యక్రమంలో చురుకుగా పాల్గొనగలిగినట్లయితే ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, మీరు అనుకున్న విజయం మీ సొంతం కాబోతుంటుంది. అలాగనే రాజ్యస్థానంలో కుజుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వలన ఉన్నతమైన జీవన విధానానికి మీరు వేసుకున్న ప్రణాళికలు సక్రమంగా వెళ్తున్నాయా లేదా, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, ఎందుకు ఇబ్బందులు ఉన్నాయో వాటిని మీరు గమనించగలిగినట్లయితే చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. కనుక ఒకవైపు అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి ఉన్నప్పుడు గురువారము పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం, ఒక 27 ప్రదక్షిణలు చేయడం, ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయి. ఇంకొంచెం ఓపిక శక్తి కలిగినట్లయితే
ఆ వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఐశ్వర్యం, ఆనందం వృశ్చిక రాశి వారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు, కుంకుమ, సింధూరాన్ని పూసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి వారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది. విశేషంగా పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కనుక ఈ సంవత్సరం మహాలక్ష్మీదేవి అమ్మవారిని అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, జన ఆకర్షణ, ధన ఆకర్షణ కలిగించే యోగ్యత శక్తి ప్రసాదించబోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా వీలైతే మనం శుక్రవారం పూట అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వలన సకల ఐశ్వర్యాలంతా కూడా మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి. అందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలని, అలాగే ఆదిలక్ష్మీ గణపతి, ధైర్యలక్ష్మీదేవతి, విద్యాలక్ష్మీ గణపతి, సకల ఐశ్వర్యలక్ష్మీ గణపతులు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, అలాగనే మీకు రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకొని అద్భుతమైన బంగారు భవిష్యత్తు జీవితం స్వాగతం పలుకుదామని కోరుకుందాం. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? మీ యొక్క వివాహ తదనంతరము మీ యొక్క పేర్లలో మార్పులు కానీ, జాతకాల్లో ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండేటువంటి విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరము బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.